ఇది మెహర్గఢ్ ఫోర్ట్ ఎంట్రీ అనమాట. అండ్ ఇప్పుడే మనం మెహర్గఢ్ ఫోర్ట్కి వచ్చాం. సో ఇది మెయిన్ ఎంట్రీ. అండ్ ఇక్కడ లోపల గైడ్స్ ఉంటారు. మనం అక్కడ గైడ్ని తీసుకొని ఫోర్ట్ చూద్దాం పదండి. సో ఇక్కడ ఇదంతా వాకింగ్ ఏరియా అనమాట. ఎలివేటర్ ఉంది 50 రూపీస్కి. సో ఐఎమ్ గోయింగ్ బై ఎలివేటర్. మాకు నడిచే ఓపిక లేదు. సో ఐఎమ్ గోయింగ్ బై ఎలివేటర్. ఇదైతే యాక్చువల్గా 12th May 1459లో బిల్డ్ చేశారంట. ఆ టైంలో ఈ రాక్స్ అన్నీ ఇక్కడ తీసుకురావడం, ఎట్లా కట్టడం. అండ్ ఆ పైన 14th floor. ఇది మనం ఇప్పుడు వచ్చిన ఎలివేటర్ నుంచి వచ్చిన వే అనమాట. పదండి వల్ల చూస్తున్నారు కదా. నార్మల్గా బై వాక్ చేసుకుని వస్తే ఇటు నుంచి దారి ఉంటుంది. అండ్ చూడండి, వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు ఆ టైంలో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఎలిఫెంట్స్ పైన ఇది పెట్టుకొని, సో దీని మీద ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్ళాలంటే వాళ్ళు ఇది యూజ్ చేసుకొని ట్రావెల్ చేసేవారు. ఇది చూసారు కదా, ఇది యాక్చువల్గా క్వీన్స్కి అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ 16th century 17th centuryలో ఉన్న పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ. రాజయోగంలో బతుకున్నారు. సో ఇవన్నీ సేమ్ అట్లాగే ఓల్డ్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అనమాట. ఇది మెడిటేషన్ హాల్ అనమాట. అండ్ దీన్నే మా ఇక్కడ మిర్రర్ ప్యాలెస్ కూడా అంటారనమాట. అండ్ ఇట్ హ్యావింగ్ ద గ్రేట్ వ్యూ. ఇవన్నీ వెపన్స్ అనమాట. ఇవి అడవిలో జంతువులు వేటాడడానికి యూజ్ చేసేవారు. నైఫ్స్ అండ్ ఇదో గన్ ఉంది. అండ్ ఇవన్నీ షార్ట్ గన్స్ అనుకుంటున్నాను. ఇది మహారాజా సింగ్ బెడ్రూమ్ అనమాట. అక్కడ సర్కిల్ కనపడుతుంది కదా, అక్కడ మనకి బ్యాట్మెన్ మూవీ షూట్ చేశారంట. బ్యాట్మెన్లో ఒక సిరీస్. అండ్ ఇక్కడ జంగల్ బుక్ మూవీ కూడా 1985లో షూటింగ్ అయిందంట. సో ఇక్కడ మినిస్ట్రీస్ మీటింగ్ జరిగేదంట. అండ్ మనకి ఇక్కడ ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్ ఏంటంటే లోపల నుంచి బయటికి చూడవచ్చు కానీ బయట నుంచి లోపలికి అయితే చూడలేము అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దీస్ గ్లాసెస్. అండ్ ఇవి బెల్జియం నుంచి తెప్పించారంట. హ్యాండ్క్రాఫ్ట్ బజార్. సో ఇక్కడతో మనకి ఫోర్ట్ కంప్లీట్ అయింది. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్. కదా పైన అది ఉమెన్స్కి ఎంట్రీ అంట ఒకప్పుడు. అండ్ ఇది మెన్కి ఎంట్రీ అంట. సో నార్మల్గా వాకింగ్ కింద వస్తే ఇటువైపు నుంచి రావాలి. ఇన్కేస్ లేదంటే మనకి అటువైపు ఉంది కదా ఎలివేటర్, అటు నుంచి రావాలి. సో ఉమెన్స్కి అది, మెన్స్కి ఇది అంట. వెర్ ఇస్ ద ఈక్వాలిటీ టు షట్. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం గోయింగ్ ఫర్ ద జశ్వంతాడ. దాన్నే వైట్ టెంపుల్ అంటాం అనమాట. కదా మనం ఇందాక ఎలివేటర్ నుంచి వచ్చా కాబట్టి బతికిపోయాం. లేదంటే ఇలా పైకి ఎక్కలుతావు. అది వైట్ టెంపుల్ అనమాట. సో లెట్స్ గో దేర్. పక్కన ఇందాక ఒక లేక్ చూసాం కదా, ఇక్కడ ఎవరైనా చనిపోతే ఆ ముందున వాళ్ళకి బాడీ కాల్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానం చేస్తారనమాట. సో అందు గురించి ఆ లేక్ క్రియేట్ చేసుకున్నారంట. మెహర్గఢ్ ఫోర్ట్. అండ్ ఇదంతా జోధ్పూర్ సిటీ వ్యూ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాడీస్. అండ్ సో ఇది ఆ మెమోరియల్ అనమాట, జశ్వంతాడ. ఇతను చూస్తున్నాం కదా, ఇతనే మెహర్గఢ్ ఫోర్ట్ ఫౌండర్ అంట. అండ్ ఇక్కడ నుంచి లోపల నుంచి వ్యూ అయితే చూడండి అట్లా ఉంది. ఇట్స్ సో నైస్. ఈ జశ్వంతాడ ఒక గ్రాండ్ ఫాదర్ అనమాట వాళ్ళిద్దరు. సో ఇక్కడతో ఈ జశ్వంతాడ ఈజ్ కంప్లీటెడ్. ఇది స్టెప్ వెల్ అనమాట. లోపల ఫిషెస్ కూడా ఉన్నాయి. కట్టింటికి వెళ్తాను. యూ హ్యావ్ ద బెస్ట్ వ్యూ. సో చూసారు కదా, ఇది స్టెప్ వెల్ అనమాట. అండ్ మనం ఇందాకైతే మెహర్గఢ్ ఫోర్ట్ చూసుకున్నాం, అది అయిపోయింది జశ్వంతాడకి వెళ్ళాం. అండ్ నౌ వీఆర్ అట్ స్టెప్ వెల్ చూస్తున్నాం కదా. అండ్ ఇక్కడ స్టెప్ వెల్ నుంచి అయితే వీ హ్యావింగ్ ద బెస్ట్ మెహర్గఢ్ ఫోర్ట్ వ్యూ. ఆ బ్యాక్ సైడ్ అంతా మెహర్గఢ్ ఫోర్ట్ వ్యూ అది. అండ్ ఇది స్టెప్ వెల్ అనమాట. సో చూస్తున్నాం కదా, ఇది ఘంటఘర్ అనమాట. అండ్ ఇక్కడతో మన జోధ్పూర్ ట్రిప్ కంప్లీట్ అయింది.